వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఎస్ఎల్బిసి ఇష్యూ గురించి మనతో పాటు మాట్లాడడానికి ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు, పొలిటికల్ అనలిస్టు. సార్ నమస్తే సార్. నమస్తే వెంకట్. సార్, ఎస్ఎల్బిసిలో 8 మంది కార్మికులు ఇరుక్కుపోవడం జరిగింది. ఉమ్, గత 7 రోజులుగా రిస్క్ ఆపరేషన్స్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. ఉమ్. దీని గురించి ఎలా చూస్తారు సార్ మనం? అంటే ఇది ఒక ప్రమాదము. సార్. కొంత అజాగ్రత్త కూడా దానికి తోడై ఉండొచ్చు. ఎందుకంటే ఇది గత 4-5 నెలల నుంచి కూడా ప్రమాద గట్టికలు మోగుతున్నాయి. చాలా మంది కార్మికులు చెప్తున్నది ఏంటంటే వాళ్ళ బతికి బయటపడ్డ వాళ్ళు ఇబ్బంది ఉన్నది, ప్రమాదం ఉందని చెప్తున్నా కూడా బలవంతంగా మమ్మల్ని లోపలికి పంపారు. ఓకే. ఎందుకంటే చాలా రోజుల నుంచి లీకేజ్ వస్తున్నది. ఒకప్పుడు 8,000 లీటర్స్ వచ్చేదాన్ని దాదాపు 3,000 లీటర్లకు పరిమితం చేశారు. అయినా కూడా ప్రమాదం పొంచి ఉన్నదనే విషయాన్ని కార్మికులు పసిగట్టారు. బట్ మా మేనేజ్మెంట్ బలవంతంగా మమ్మల్ని పంపడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 8 మంది కూడా అందులో చిక్కుకోవాల్సి వచ్చింది అనేది అంటున్నారు. అంటే కొంత అజాగ్రత్తగా ఉండే పరిస్థితి లేదు అది. ఎందుకంటే దినదినగండం నూరేళ్ళ ఆయుష్ లాగానే టన్నెల్లో పనిచేసే వాళ్ళ పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు ఎక్కడి నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో కూడా తెలియదు. జియాలజిస్ట్ అనేవాడు ఎప్పుడు ప్రతిరోజు ఎంబడి ఉండాలి. ఎందుకంటే జియాలజిస్టులు మాత్రమే ఆ భూమి పొరల్లో వచ్చే మార్పులు, ఆ లీకేజ్ వెంబడి వచ్చే ఆ పౌడర్ కానీ మట్టి పొడి కానీ దాన్ని బట్టి చెప్పగలుగుతారు ఏం జరుగుతుంది అనేది. సో ఇది ఇలాంటి మళ్ళీ జరగకూడదు. ఇది ఒక రేరెస్ట్ ఇన్సిడెంట్ ఇది. ఎందుకంటే ఈ టన్నల్స్ మొదలైనప్పటి నుంచి కూడా ఇంత ప్రమాదం ఎన్నడూ జరగలేదు. ప్రమాదాలు ఉంటాయని తెలిసి కూడా అజాగ్రత్తగా ఉండడం అనేది వాళ్ళు చేసిన పొరపాటు అది. సార్, ఇంకోటి దగ్గర దగ్గర 11 టీంలు దీన్ని రిస్క్ ఆపరేషన్ స్టార్ట్ చేశాయి. అందులో ఉన్న బురద మట్టిని ఇవన్నీ లోక డబ్బాలతో తీసిపెట్టడం, అలాగే చాలా అత్యాధునికమైన పరికరాలు ఉపయోగించడం లాంటివి జరుగుతున్నాయి. దీనిపై మన జూపల్లి కృష్ణారావు గారు ఒక కామెంట్ చేశారు సార్. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా, 8 మంది బతికే అవకాశం లేదు అని చెప్పి అన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే అక్కడ ప్రభుత్వము డెడ్ బాడీస్ దొరికేదాకా కూడా ఒక ప్రకటన చేయదు. మంత్రి గారితో నేను మొదటి రోజే మాట్లాడాను. ఆయన రెండో రోజు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడాను. అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని ఆయన చెప్పారు. ఎందుకంటే ఆక్సిజన్ అనేది సప్లై లేదు. అవును. ఆక్సిజన్ సప్లై లేకపోతే బ్రతికే అవకాశమే లేదు. ఒకవేళ వాళ్ళు ఈ బురద నుంచి, నీటి నుంచి ప్రొటెక్షన్ కోసం ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ లోపల ఏదైనా క్యాబిన్ ఉంటే ఆ క్యాబిన్‌లో ఉండి తలదాచుకున్నా కూడా అక్కడ లోపల పోయే వాళ్ళకే ఆక్సిజన్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు లోపల ఎక్కడో టన్నెల్ బోర్ మిషన్‌లో ఉన్న వాళ్ళకు ఆక్సిజన్ సమస్య తీవ్రంగా ఉంటుంది. కాబట్టి 2, 3 నిమిషాల కంటే వాళ్ళు ఎక్కువ బతికుండే అవకాశమే లేదు. ఓకే. ఇప్పుడు 6 రోజులు దాటింది. ఇంకా ఏడో రోజు. కాబట్టి వాళ్ళని మనము ప్రాణాలతో రక్షించకపోయినా వాళ్ళ శవాలనైనా తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించినట్టయితే అంతకంటే ఇంకా ఏముండదు ఇప్పుడున్న దీనిలో. అదే లక్ష్యంగా కూడా ఇప్పుడు ఈ ఫోర్సెస్ అన్నీ కూడా పనిచేస్తా ఉన్నాయి. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్సివ్ ఫోర్స్ గానీ, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్సివ్ ఫోర్స్ గానీ, సింగరేణి వాళ్ళు గానీ, ఆర్మీ గానీ, నేవీ గానీ అందరూ కూడా పనిచేసేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించడం. అంతకుమించి చేయగలిగింది అయితే ఏం లేదు. కొంత ప్రభుత్వం అసమర్థత వల్ల కూడా కొంత డిలే అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న హరీష్ రావు గారు చెప్తున్న దాన్ని బట్టి అయితే ఒక కోఆర్డినేషన్, సమన్వయం లేకుండా పోయిందనేది ఒకటి చెప్తా ఉన్నారు. సరే, ఇంకోటి ప్రతిపక్షాలను కూడా వెళ్ళనివ్వట్లేదు. నిన్న హరీష్ రావు గారు వెళ్ళినప్పుడు కూడా కొంచెం ఆగ్వాదం లాంటిది జరిగింది. ఓన్లీ 5కే పర్మిషన్ ఇచ్చారు, అది కూడా గొడవ చేయంగా. అంటే 5గురిని కూడా టన్నెల్ లోపలికి అనుమతించలేదు. అవును. టన్నెల్ గేట్ వరకే అనుమతించారు. అంటే జనరల్‌గా ఏమైందంటే వీఐపీస్ వచ్చినప్పుడు ఈ సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతోనే ఆపుతారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే దగ్గరకు కూడా పోనీయలేదు కదా! కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళకి తప్పదు ఇది. సార్, ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఇది ఎవరైతే ఉంటారో, ఇప్పుడు సోమిని కాడ కాకుండా ఇంకో సైడ్ నుంచి ఎర్రమెల్లి లాగా ఏరియా సైడ్ నుంచి తోవాలని చెప్పి చూస్తున్నారు. సాధ్యమైద్ది అసలు అది? అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇంటేక్ టన్నెల్ అనేది ఏదైతే ఉన్నదో ఇంటేక్ సైడ్ నుంచి ఎప్పుడు వాటర్ ప్రాబ్లం వస్తుంది, డీవాటరింగ్ చేయడం వస్తుంది. తర్వాత అక్కడ సాయిల్ కూడా పైన లూజ్ సాయిల్ ఉంది. తర్వాత ఆ షియర్ స్ట్రాటా ఏదైతే ఉన్నదో హార్డ్ రాక్ కాకుండా ఫ్రాక్చర్డ్ స్టోన్ ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ టన్నెల్ అనేది ముందు తీసుకుపోవడం అనేది సాధ్యం కాదు. ఇక్కడి వరకు ఏదైతే చేశారో వేరే దగ్గర నుంచి ఇంకొక టన్నెల్ తీసుకొచ్చి దానికి అటాచ్ చేస్తే బాగుంటుంది. ఆ టన్నెల్కి ఏంటంటే ఎక్కడిదక్కడ మట్టి తీయడానికి కానీ, రాళ్ళు తీయడానికి కానీ ఒక అలైన్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు అంటున్నారు. బట్ వాళ్ళెవరు ఇక్కడ వాళ్ళు కాదు. వాళ్ళకి ఇక్కడ ఈ భౌతిక పరిస్థితి తెలియదు. ఇప్పుడు అక్కడ అట్లాంటి అవకాశం ఉంటే మొదలే చేస్తారు కదా.
అక్కడ అవకాశం లేదు. అప్పటికే శిథిలాలు కూలి పడుతున్నాయి, రాళ్ళు బండలు. అంటే ఆ ప్రాబ్లం ఉంది. ఉమ్, బట్ ఆల్టర్నేటివ్ అలైన్మెంట్ అనేది ఇప్పుడున్న టన్నెల్ కలపడం అనేది సాధ్యం కాదు. సాధ్యం కాదు. మళ్ళీ ఇంకొక టన్నెల్ కొత్తగా తవ్వాల్సిందే. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ 13 కిలోమీటర్లు తవ్వారు, 13.5 దాకా పోయారు. ఇంకో 9 కిలోమీటర్లు ఉంటుందేమో, అది 22 కిలోమీటర్లే దాని అవును సార్. లెంత్. అయితే ఆ 8-9 కిలోమీటర్ల కోసం మళ్ళీ కొత్త టన్నెల్ అనేది సరైంది కాదు. పాసిబుల్ అయితే సార్, పాసిబుల్ అవుతుంది, కానీ చాలా కష్టం, అది ఇంకా డిలే అవుతుంది. డీల్ అయితే టైం. దీన్నే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆ మిషన్ అక్కడ రాకపోవచ్చు, టన్నెల్ బోర్ మిషన్. దాన్ని తీసేసి డిస్మాంటిల్ చేసి జియాలజిస్టులతోని, జియోఫిజిసిస్టులతోని ఈ మట్టి తర్వాత దీని స్వభావాన్ని అంతా పరీక్షించి దాన్ని అంతా క్లోజ్ చేసేసి ఆ లీకేజ్ని అంతా యథావిధిగా మళ్ళీ ముందుకు పోవడమే మనకు పరిష్కారం. అయితే కొత్త బోర్ మిషన్ రావాలన్నా మళ్ళీ అది షిప్పింగ్ బాంబే పోర్టుకు అమెరికా నుంచి షిప్లో రావాలన్నా కనీసం ఒక 2 years పడుతుంది. ఏదైతే మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న అన్నట్టుగా నేను చూశాను. ఉమ్, ఏమనంటే ఒకటేమో ఈ 3 నెలల్లో కంప్లీట్ చేస్తాం మళ్ళీ మొదలు పెట్టి అని అన్నాడు. అది సాధ్యం కాదు. ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది లే, ఆల్మోస్ట్. అది వేరు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు అవగాహన లేక అట్లా మాట్లాడారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టన్నెల్ బోర్ మిషన్ అనేది కొత్తది రావాలి. కొత్తది ఆర్డర్ ఇచ్చిన తర్వాత 1 year పడుతుంది. ఆర్డర్ ఇచ్చిన తర్వాత రావాలంటే 1 year పడుతుంది. ఎందుకంటే వాళ్ళు తయారు చేయాలి. అవును, తయారు చేయడానికే 1 year పడుతుంది. 1 year పడుతుంది. రావడానికి మళ్ళీ మళ్ళీ దానికి ఒక 6 నెలలు రావడానికి పడుతుంది. మళ్ళీ వీళ్ళు డబ్బులు అరేంజ్ చేయకపోతే కస్టమ్స్ కూడా ఆపేస్తారు అక్కడ. ఇదివరకు ఆగినాయి అట్లా. ఓ 2 సంవత్సరాల దాకా అసలు రానే రాదు. వచ్చినాక కూడా అది చేయగలిగేది ఎంత, సంవత్సరం మొత్తం మీద ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ పోదు అది. ఉమ్, అంటే ఫస్ట్ అనుకున్నారు ఇది నెలకు 1 కిలోమీటర్ పోతుంది అని అనుకున్నారు. నెలకు 1 కిలోమీటర్ పోయే పరిస్థితి లేదు. మొత్తం సంవత్సరం మొత్తంలో 3 కిలోమీటర్లు పోతే ఎక్కువ. అంటే ఈ 13 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు పోవాలంటే కూడా నెక్స్ట్ ఉన్న 9 కిలోమీటర్లు పోవాలన్నా కూడా కనీసం 3 సంవత్సరాలు పడుతుంది. అంటే 2 సంవత్సరాల తర్వాత పని మొదలు పెట్టాక 3 సంవత్సరాలు పడుతుంది, ప్రొవైడెడ్ ఇటువంటి అవాంతరాలు ఏవి రాకపోయినట్టే. ఈ లోపు గవర్నమెంట్ కానీ 3 నెలల్లో మేము కంప్లీట్ చేస్తాం అనేది అయితే అన్నాడో ఆయనకు దాని మీద అవగాహన లేదు. రెండవది ఏంటంటే దీనికి కారణమే టీఆర్ఎస్ అని చెప్పారు. అది అట్టర్లీ రాంగ్. అది ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళది 13.5 కిలోమీటర్ల దాకా వచ్చింది అని అంటే అది వాళ్ళు చేసిందే కదా. చేసింది. ఇప్పుడు అంతకుముందు అయితే అది 2011లో స్టార్ట్ చేశారు, ఏదో కొద్దిగా పోయింది ఆ 11 తర్వాత. ఈ టీఆర్ఎస్ పాలనలో ఏమైందంటే 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, తర్వాత ఒక 4-5 ఏళ్ళు బాగా వాటర్ లీక్ అవడం వల్ల సమస్య అయింది. వాళ్ళు చేసేది వాళ్ళు చేశారు. లాస్ట్లో ఏమైంది, బేరింగ్ పోయి ఒక 1 year పెండింగ్లో పడ్డది. అయితే ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా పొలిటికల్ కామెంట్ అలవోకగా టీఆర్ఎస్ మీద చేయడం అనేది, నేను టీఆర్ఎస్ డిఫెండ్ చేయడానికి మాట్లాడతలేను. మంత్రిగా వాస్తవాలు మాట్లాడాలి. పాలిటిక్స్ ఎప్పుడు చేయకూడదు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఎవరు పాలిటిక్స్ చేయకూడదు. కాబట్టి ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇంటెన్షన్ మంచిదే, 3 నెలల్లో కంప్లీట్ చేయాలనేది. కానీ ప్రాక్టికల్గా సాధ్యం కానప్పుడు అట్లా మాట్లాడడం తప్పది. ప్రజల లోపల భ్రమలను క్రియేట్ చేయడం అనేది మంచిది కాదు. థ్యాంక్ యూ సార్.